హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి తయారు చేసే విధానం. అందుకు తరిగిన దోసకాయ ముక్కలు పచ్చివి, అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా చింతపండు, ఉల్లిపాయలు ఇలా ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని పచ్చి దోసకాయ ముక్కలు వేసి, ఇలా పచ్చిమిరపకాయలు కొన్ని వేసి, అందులోకి కొద్దిగా చింతపండు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి, కొద్దిగా జీలకర్ర వేసి, ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. ఇలా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోవచ్చు. అలాగే 4 వెల్లిపాయ రెబ్బలు వేసి వీటిని మూత పెట్టి మిక్సీ పట్టాలి. మెత్తగా ఏం పట్టకూడదు, లైట్గా పడితే చాలు. ఇప్పుడు కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి, నూనె హీట్ అయ్యాక కొన్ని తాలింపు గింజలు వేసి, ఫ్రై అయ్యాక కొన్ని వెల్లిపాయ రెబ్బలు, కొద్దిగా చిటికెడు పసుపు వేసి మంచిగా ఫ్రై చేశాక కరివేపాకు కొద్దిగా వేసి చిటపట అన్నాక అందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని ఇలా తాలింపులోకి వేసుకుంటూ, వేసుకొని మనం టేస్ట్ సరిపోయింది, ఉప్పు సరిపోయింది లేదు చూసుకొని ఇలా మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ మనం చేసిన పచ్చడిని స్టవ్ పై పెట్టి కొద్దిసేపు కలిపి ఫ్రై చేయాలి. అంతే, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది దోసకాయ పచ్చి ఒక్కల పచ్చడి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.